జమ్మూ కాశ్మీర్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఇందులో 4 ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారని సమాచారం. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ విస్ఫోటనం సంభవించిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్ దిగింది. సహాయక చర్యలను ముమ్మరం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతం నీట మునిగింది. हमारा फोटो ले लो ना इसमें। ये गया ये अपने భారీ వర్షాల కారణంగా జుతానా జోడ్ అనే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద పలువురు పర్యాటకులు చిక్కుకున్నారని సమాచారం. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సహకాద్, ఉజ్ నదులలో నీటి శాతం అమాంతంగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు దెబ్బతినడంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారితో సహా ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయన్నారు. కథువా పోలీస్ స్టేషన్లోకి కూడా వరద నీరు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారన్నారు. మరోవైపు జిల్లా అధికారులు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అలాంటి ప్రదేశాలకు దూరంగా వెళ్లాలని కోరారు. ఇటీవల మచైల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై క్లౌడ్ బరస్ట్ విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో 2 సిఆర్పీఎఫ్ సిబ్బందితో సహా ఇప్పటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 82 మంది గల్లంతయ్యారు. हमारा फोटो ले लो ना इसमें। ये गया ये अपने